హమాస్ తీవ్రవాదులు అంటే లేకపోతే హిజ్బుల్లా తీవ్రవాదులు, హమాస్ తీవ్రవాదులు, లేకపోతే హౌతీ తీవ్రవాదులు వీళ్ళందరూ ఇరాన్ బ్యాచ్నే. ఇరాన్ బ్యాచ్ అంతా కలిసి మొన్న 7వ తారీఖున చేసినటువంటి దాడి, అక్టోబర్ 7న చేసినటువంటి దాడి, ఇజ్రాయెల్లోకి చొరబట్టడం, ఇజ్రాయెల్లో హతమార్చడం, మహిళలను అన్యాయం చేయడం, చిన్నపిల్లల్ని చంపేయడం, ఈ ఉదంతాలన్నిటి ఇప్పటికీ సమర్థించుకుంటుంటుంది, ఇరాన్ సమర్థిస్తుంటుంది. అదంతా కూడా తప్పులేదని వాదించే దరిద్రులు కూడా ఉన్నారు. వీటన్నిటి మధ్యన తాజాగా ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ హ్యాజ్ రిట్రాక్టెడ్ its claim on Operation Al-Aqsa Storm. This after IRGC claimed that the October 7 assault on Israel was a revenge for Qasem Soleimani. IRGC chief Hossein Salmani said the attack on Israel was completely a Palestinian operation. The IRGC chief also said that the Lebanon-based Hezbollah group acts independently. ఇది ఇప్పుడు నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కదా, హమాస్ తీవ్రవాదుల చేసినటువంటి దాడి ఏదైతే ఉందో ఇది సాల్మన్, ఇరాన్కి సంబంధించినటువంటి సైనిక్ కమాండర్ ని చంపినందుకు ప్రతీకారం అని నేను అప్పుడే అన్నాను కదా, ఇరాన్ ఒప్పేసుకుంది ఇక్కడ అన్నటువంటి. ఇప్పుడు వెంటనే కవర్ చేసుకుంది అనమాట. ఏంటి అది కవర్ చేసుకోవడం అంటే, ఈ దాడి వాళ్ళకి సంబంధం లేదు, ఇరాన్కి సంబంధం లేదు, హెజ్బుల్లా వాళ్ళు స్వతంత్రంగా తీసుకున్నారని ప్రకటించుకుంది.